సో చాలా మంది ఎలా ఉంటారంటే ఈ బిజినెస్ లో వచ్చిన కొత్తలో మనందరికీ ఇమీడియట్ గా ఇన్కమ్ కావాలి, ఇమీడియట్ రిజల్ట్ కావాలి. ప్రతిదీ కూడా ఏ పనికి పోయినా ఇమీడియట్ గా, ఇప్పుడు మీరు మీ జాబ్ లో ఒక 30,000 సంపాదిస్తున్నారు లేదా ఒక 50,000 సంపాదిస్తున్నారంటే ఈ 50,000 మీరు జాబ్ లో ఎలాగానే ఇవ్వట్లేదు కదా, మీ ఎడ్యుకేషన్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు శాలరీ ఇస్తారు. సేమ్ అలానే ఈ బిజినెస్ లో కూడా మనకి నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కొంతమంది 1 month లో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 months 3 months అయినా కానీ ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. నాకు నేర్చుకోవడానికి 3 months పట్టింది లీడర్స్. ఓకే, ఈ 3 months కూడా కొంతమందికి ఓపుకుండదు. నేను ఈ మంత్ బిజినెస్ లోకి వచ్చా, ఓకే ఆర్కే సార్ చెప్పాడు ట్రైనింగ్ లో 5-10 రోజుల్లో, సో 5-10 రోజుల్లో ట్రైనింగ్ అయిపోగానే నేను ఒక 10 మందిని తీసుకొస్తా బిజినెస్ లోకి, వాళ్ళు రాగానే నాకు డబ్బులు వచ్చేయాలి. ఎందుకంటే ఈ బిజినెస్ జాయినింగ్ బిజినెస్ అనే యాంగిల్లో వెళ్ళిపోతారు, వాళ్ళు రాగానే డబ్బులు వచ్చేయాలనే యాంగిల్లో వెళ్ళిపోతున్నారు. సో 1 month 2 months ఈ బిజినెస్ లో కొద్దిగా పని చేస్తున్నారు, రిజల్ట్ కనపడకపోతే డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో ఈ రోజు టాపిక్ కూడా అదే అన్నమాట. ఎందుకని జనాలు తొందరగా డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు, దానికి కల రీజన్స్ ఏంటి, మన మైండ్ సెట్ కి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాం అనేది ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. అందరు రెడీనా? సార్ రెడీ సార్. రెడీ. ఒక వ్యక్తి ఉన్నాడు, జిమ్ కి వెళ్ళాలని మంచి షూ కొన్నాడు, ఆ తర్వాత పైన మంచి టీషర్ట్, కాస్ట్లీ టీషర్ట్ కొన్నాడు, తర్వాత లోయర్ కూడా మంచి లోయర్ కొన్నాడు. సో తెల్లారితే రేపు జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. తెల్లారంగానే జిమ్కి వెళ్ళాడు. సో ఆల్రెడీ ఒక మెంబర్షిప్ తీసుకున్నాడు జిమ్లో, జిమ్కి వెళ్ళిపోయాడు. జిమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే చాలా యాక్టివ్గా మొత్తం ఒక 1 hour కోచ్ చెప్పిన అన్ని చేశాడు. సో ఫస్ట్ డే వెళ్ళాడు, సెకండ్ డే వెళ్ళాడు, థర్డ్ డే వెళ్ళాడు, ఇలా 7 days తర్వాత అతను ఏంది కొంచెం పొట్ట తగ్గిందా లేదా అని పొట్ట దగ్గర చూసుకున్నాడు అనమాట. ఏం లేదు 7 days అవుతుంది కదా, ఇంకో 2-3 days లో తగ్గుతుందిలే అనుకుంటాడు. తర్వాత ఒక 10-15 days తర్వాత మళ్ళీ ఆర్మ్స్ చెక్ చేసుకున్నాడు. ఓకే, మనకి జిమ్కి వెళ్ళాం కదా, ఏమైనా ఉపయోగం పడిందా లేదా అని. సో 15 days లో ఏం పెద్ద రిజల్ట్ కనపడలేదు. ఓకే, సో ఈ జిమ్ వర్కౌట్ అవ్వదు, ఇదంతా టైం వేస్ట్ పని, వర్కౌట్ అవ్వదులే అని చెప్పేసి షూ పక్కా పడేశాడు, ఆ టీషర్ట్ పక్కా పడేశాడు, జిమ్కి వెళ్ళడం మానేశాడు. ఇలా అయితే రిజల్ట్ కనబడుతుందా? కనపడదు సార్, రిజల్ట్ కనపడదు. ఓకే, సో లీడర్స్, రిజల్ట్ కనపడాలంటే దాన్ని కన్సిస్టెంట్ గా ఆ పని చేస్తే రిజల్ట్ కనబడుతుంది. ఓకే, సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను లీడర్స్. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా బర్గర్ తింటున్నాడు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాడు, లేదా ఒక బర్గర్ తిన్నాడు, లేదా ఒక పిజ్జా తిన్నాడు. ఒక బర్గర్ తినగానే ఎవరైనా పొట్ట లావైపోతుందా? బాగా లావైపోతారా? ఒక బర్గర్ 2 బర్గర్లు 3 బర్గర్లకి పొట్ట లావడం అనేది జరగదు, అవునా? మరి ఎప్పుడు పొట్ట వస్తుంది, ఎప్పుడు లావైపోతాడు, ఎప్పుడు ఫ్యాట్ అయిపోతాడు? కన్సిస్టెంట్ గా అతను ఒక 1 year 2 years తిన్నప్పుడు పొట్ట లావైపోతాడు, అంతేనా? కన్సిస్టెంట్ గా కంటిన్యూగా అతను ఒక 1 year 2 years తింటూ ఉంటే లావైపోతాడు, ఫ్యాట్ పెరుగుతుంది. ఎక్కడైనా మీరు ఒక్కరోజు ఎవరైనా ఒక అబ్బాయి డ్రింక్ తాగంగానే లీవర్ ఖరాబ్ అయిందని ఎక్కడన్నా విన్నారా? ఇవాళ డ్రింక్ స్టార్ట్ చేశాడు, తెల్లారి లీవర్ ఖరాబ్ అయిందని అన్నారు. ఎక్కడన్నా విన్నారా? ఇలాంటిది విన్నారా? నో, లేదు, ఉండదు. ఓకే, సో అలా అయితే ఇప్పటిదాకా ఆ డ్రింక్ కంపెనీలన్నీ మూసేసేవాళ్ళు. ఓకే, ఒక పర్సన్ కంటిన్యూగా కన్సిస్టెంట్ గా డైలీ ఓకే ఒక 10-15 years కనుక తాగుతూ ఉంటే అప్పుడు లివర్ ఖరాబ్ అవుతుంది. బట్ ఈ 15 years వరకు కూడా మనకి బయటికి కనపడదు. ఈ 15 years వరకు కూడా లివర్ ఖరాబ్ అవుతుంది, బయటికి కనపడదు, కానీ లోపల దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేనా? అంతే కదా? సో మంచి పనైనా చెడు పనైనా ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ కనపడవు, కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటేనే రిజల్ట్ కనపడతాయి. ఒక పర్సన్ జిమ్కి వెళ్ళాడు, జిమ్కు వారం రోజుల్లో 2 రోజుల్లో 2 వారాల్లో లేకపోతే నెల రోజుల్లో 2 నెలల్లో రిజల్ట్ కనపడదు. కంటిన్యూగా ఒక 1 year కనుక అతను పర్ఫెక్ట్ గా జిమ్కి వెళ్ళి ఉంటే రిజల్ట్స్ వేరే ఉంటాయి. అఫ్ కోర్స్ సినిమా వాళ్ళకు ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆ డైట్ ప్రకారం వాళ్ళు అప్పటికప్పుడు తగ్గుతారు, పెరుగుతారు. అది డబ్బున్నోళ్ళ పని, మనకు డబ్బు లేదు. కానీ మనం బాడీ ఒక షేప్ రావాలంటే కన్సిస్టెంట్ గా 1 సంవత్సరం కష్టపడాలి లీడర్స్. ఓకే, శాలరీలో ఇన్కమ్ పెరగాలంటే కన్సిస్టెంట్ గా 2-3 సంవత్సరాలు పడితే గానీ ఇన్కమ్ లో గ్రోత్ కనపడదు. సో ఒక పని నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటూ పోతే కదా గ్రోత్ కనపడేది. 1-2 రోజులకే మనం డీలా పడిపోతే రిజల్ట్ ఎక్కడ కనపడుతుంది? ఇంకా మనం దేనికి పనికి వస్తాం?
పొద్దున్నే టూత్ మనం బ్రష్ చేసుకుంటాం కదా, ఒక 2 నిమిషాలు బ్రష్ చేస్తాం, యావరేజ్ గా 2 నుంచి 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అనుకుందాం. ఓకే లీడర్స్, ఈ 2 నిమిషాలు బ్రష్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒక 2 నిమిషాలు బ్రష్ చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా? ఏం నష్టం లేదు. ఓకే, సో ఒక్కోసారి ట్రైన్ జర్నీలలో ఒక్కోసారి ఛాన్స్ దొరకపోవచ్చు, అలా బ్రష్ చేసుకోకుండా ఉండిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అదే 2 నిమిషాల పనిని ఒక వారం రోజులు వాయిదా వేస్తే ప్రాబ్లం మొదలవుద్ది. ఏం ప్రాబ్లం అవుద్ది? ఫస్ట్ నీ చుట్టుపక్కల ఎవరు రారు, అంతేనా? ఒక వారం రోజులు మనం బ్రష్ చేసుకోకుండా ఉంటే చుట్టుపక్కల మన దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే మన బ్రీత్, మన మౌత్ అంత స్మెల్ వస్తుంది. రెండోది ఏంటంటే టీత్ కూడా నెమ్మదిగా ఖరాబ్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం, నోట్లో పొక్కులు రావడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి. మనం కన్సిస్టెంట్ గా బ్రష్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా మనం అందరితోటి మాట్లాడగలుగుతున్నాం, మన పిల్లలు, మన వైఫ్, ఫ్యామిలీ అంతా మన దగ్గర రాగలుగుతున్నారు. మనం కన్సిస్టెంట్ గా ఇది గనక చేయడం మానేస్తే దాని రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక బ్రష్ వేసుకోవడం అనేది కన్సిస్టెంట్ గా మానేస్తేనే అంత ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ బిజినెస్ ని మనం కన్సిస్టెంట్ గా చేయడం మానేస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? అవుద్దా అవదా? యా, బ్రష్ నేను వారం చేస్తాను, రోజు చేయను, రోజు బ్రష్ చేయను, 7 రోజులు చేస్తాను, రోజుకు 2 గంటలు చొప్పున, 2 నిమిషాలే కదా. సో వారం రోజుల్లో ఒక 14 నిమిషాలు నేను ఒకటేసారి చేస్తా, ఇంకో వారం రోజులు చేయనంటే కుదురుద్దా? కుదరదు. అలాగే మనకి స్కూళ్ళు కాలేజీలో కూడా ఒక ప్రొసీజర్ నేర్పిస్తారు. డైలీ 9కి రావాలా, స్కూల్ 4కి అయిపోవాలి. అంటే ఫ్యూచర్ లో నువ్వు ఒక జాబ్కో లేకపోతే ఇంకొక ఆపర్చునిటీకో లేకపోతే ఒక బిజినెస్ చేయడానికి ఈ టైమింగ్స్ నీకు అలవాటు కావాలని స్కూల్లో ఆ టైమింగ్స్ తీసుకొస్తారు. ఈ టైమింగ్స్ తగ్గట్టు 8 సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. ఈ సబ్జెక్టులు 3 నెలలకు ఒకసారి రివిజన్ చేసి ఒక ఎగ్జామ్ పెడతారు. ఇలా సంవత్సరం మొత్తంలో ఆ ఎగ్జామ్ ని మన ఆ క్లాస్ క్వాలిఫై అయ్యేటట్టు చేస్తారు. అంటే నువ్వు ఒక తరగతి నుంచి ఇంకొక తరగతి వెళ్ళడానికి 1 ఇయర్ పడుతుంది. 1 మంత్ లో బిజినెస్ లో రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అది కూడా పెట్టుబడి లేదు, రూపాయి ఖర్చు లేదు. ఓకే, సో జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తూ రావాలి. దానికి మనం 1 మంత్ లో 2 మంత్స్ లో రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, నేను డైలీ ప్రాక్టీస్ చేయను, డైరెక్ట్ గా వచ్చి మ్యాచ్ ఆడతాను అంటే ఆ కోచ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇంటర్నేషనల్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు, వరల్డ్ కప్ లాంటి దానికి వెళ్ళేటప్పుడు 3 నెలల ముందు నుంచే ఫ్యామిలీ నుంచి దూరంగా వస్తారు. ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేసి ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేయడం. ఓకే, అక్కడే ఉండి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా అప్పుడు గానీ రిజల్ట్ కనపడదు, అవునా? సో 3 మంత్స్ అతను ప్రాక్టీస్ లో ఉండటం వల్ల వరల్డ్ కప్ లో ఫిట్ గా ఉండగలుగుతాడు, వరల్డ్ కప్ లో మంచిగా రాణించగలుగుతాడు. అంటే ఒక పర్సన్ రాత్రే వచ్చి మ్యాచ్ ఆడడానికి ఛాన్సెస్ ఉండవు. రోజు తినాలంటే 3 పూటలు నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఒకటేసారి నేను భోజనం చేసేస్తా, లేదా వారం రోజులకు ఒకసారి తింటా అంటే మన హెల్త్ సెట్ అవుద్దా? వారం రోజులు ఫుడ్ లేకుండా ఉంటే ఏమైపోతాం? ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. వెళ్తామా? యా. సో ఇక్కడ ఏంది, 3 పూటల కన్సిస్టెంట్ గా భోజనం చేయాల్సిందే. పొద్దున టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, 3 పూటల కన్సిస్టెంట్ గా భోజనం చేయాల్సిందే. ఈ 3 పూటల కన్సిస్టెంట్ గా చేసినప్పుడే మన బాడీకి అది డైజెస్ట్ అవుతుంది, మనకు శక్తిని ఇవ్వడానికి, ఎనర్జీని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రతి దానికి ఒక లా ఉంది బాస్. ఓకే, ప్రతి దానికి ఒక లా ఉంది. ఆ లా ప్రకారం మన పని మనం చేసుకుంటా కన్సిస్టెంట్ గా పట్టు వదలకుండా మనం చేసుకుంటూ పోతే రిజల్ట్స్ కనబడతాయి. ఒక పర్సన్ ఉన్నారు, జిమ్కి వెళ్తున్నాడు, సండే ఆఫ్ అని చెప్పి వారం రోజుల పనిని డైలీ జిమ్కి వెళ్ళడం కుదరక ఒక 9 గంటలు జిమ్ లో ఉన్నాడు అనుకున్నాం. ఏమవుతుంది? 9 గంటలు ఒక పర్సన్ జిమ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అతనికి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే బాడీకి ఏదన్నా ఇవ్వడం, రోజుకు ఒక అర్ధగంట చేసుకుంటూ వచ్చి సండే రోజు ఇంకో 2 గంటలు ఎక్కువ చేసినా నష్టం ఉండదు. కానీ ఒకటేసారి 9 గంటలు చేసేస్తే దాని ఇష్యూ పెద్దగా అయిపోతుంది. సేమ్ అలానే మన బిజినెస్ లో కూడా. సో బిజినెస్ ప్రెజెంటేషన్ అర్థమైంది, లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారు, 5-6 రోజుల్లో లిస్ట్ ప్రిపేర్ చేశారు, అందరికి మెసేజ్లు పెట్టారు, ఒకటేసారి పని మొత్తం చేసేసాడు, ఒకటేసారి 100 మందికి పోస్టర్లు పెట్టేశాడు, ఒకటేసారి 100 మందిని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేశాడు. ఈ 100 మందిలో దాదాపుగా స్టార్టింగ్ 20-30 మంది నో చెప్పారు. నో చెప్పేస్తే ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, సార్ ఎందుకు ఈ బిజినెస్ లో నా ఫ్రెండ్స్ 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, నేను 3% అవుతా, 6% అవుతా అని చెప్పిన లీడరు 4-5 రోజుల్లో ఇవి వినపడంగానే నో చెప్పేస్తాడు. ఎలా? ఒక జిమ్కి వెళ్ళిన పర్సన్ సడన్ గా 9 అవర్స్ పనిచేసినప్పుడు ఎలా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయో ఈయనకి బ్రెయిన్ నొప్పి వచ్చేస్తుంది. ఈ బిజినెస్ నాకు సెట్ అవ్వదు, నాతో అవ్వదు అని చెప్పేసి డ్రాప్ అయిపోతాడు. సో ఒక లాకి వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్ళకూడదు.
ఒక ప్రొసీజర్కి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడైతే వెళ్తామో ఆ రోజు నుంచి అతను డ్రాప్ అయిపోతారు. సండే మీటింగ్ వినగానే రేపటి నుంచి నా బిజినెస్ అయిపోతుంది సార్, ఇక నాకు అంత ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 6% ఈసారి గ్యారంటీ, 9% ఈసారి గ్యారంటీ అంటాం. ఓకే, సో ఆ తెల్లారి సండే రోజు లేకపోతే మండే రోజు పూర్తిగా ట్రై చేస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మీరు అనుకున్న గోల్ మళ్ళీ వచ్చే సండేకి మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే వచ్చే సండే రోజు ఆర్కే సార్ కొద్దిగా మోటివేట్ చేస్తాడు, ఆ మోటివేషన్ స్టోరీస్ ఆ మాటలు అయిన తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఆగిపోతాం. సో ఇలా ప్రతి వారం ఇదే తంతు జరుగుతూ ఉంటే రిజల్ట్స్ ఎప్పుడు కనపడతాయి? ఆర్కే సార్ చెప్పినా చెప్పకపోయినా రిజల్ట్ కనపడాలంటే మనం కన్సిస్టెంట్ గా మనం 3 పూటల భోజనం ఎలా చేస్తున్నామో, ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నామో, ఓకే, అలానే ఈ బిజినెస్ మీద కన్సిస్టెంట్ గా ఒక టైం పెట్టిన రోజున ఆ టైం ప్రకారం మనం నడుచుకున్న రోజున రిజల్ట్ కనపడతాయి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ లో రిజల్ట్ కనపడకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లం డౌట్. సో ఎవరు తన ఎదుగుదలను తానే కారకుడు అవుతాడు? అర్జునుడు కృష్ణుని అడిగాడు, తన ఎదుగుదలకి తానే కారకుడయ్యే వ్యక్తి ఎవరు? ఎవరు జీవితంలో ఓడిపోతారు? ఎవరు జీవితంలో అనుకున్నది సాధించరు? ఎవరు అన్ని పొందే అర్హత ఉన్నా పొందలేకపోతూ ఉంటారు? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా కృష్ణుడు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఎవరు జీవితంలో డౌట్ పడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వరు, వాళ్ళు అన్ని పొందే అర్హతలున్నా పొందలేరు. ఓకే, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక పనిని డౌట్ లేకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే బిజినెస్ లో సక్సెస్ అవుతాము. ఎప్పుడైతే డౌట్ పడుతూ ఉంటామో ఆ డౌటే మనల్ని సగం బిజినెస్ వైపు తీసుకెళ్తుంది, సగం ఆపిచ్చేస్తుంది. సో మన రిజల్ట్ కి కారణం ఏంటంటే మన బ్రెయిన్ లో ఉన్న డౌట్సే. ఓకే, బిజినెస్ చేయడానికి ఎవరికి డౌట్స్ ఉండకూడదు అంటే ఉండాలి. ఆ డౌట్స్ ని ఎంత తొందరగా క్లారిఫై చేసుకోవాలో అంత తొందరగా క్లారిఫై చేసుకోవాలి. కొంతమంది 1 వీక్ లో, కొంతమంది 1 మంత్ లో డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు, కొంతమంది 2 మంత్స్ కూడా ఉంటుంది, కొంతమంది 1 ఇయర్ అయినా ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉంటారు, 2 ఇయర్స్ అయినా డౌట్స్ అడుగుతూనే ఉంటారు. ఈ 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ఇంకా డౌట్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళు అసలు బిజినెస్ ని సిన్సియర్ గా చేయట్లేదు అని అర్థం. ఎవరైనా ఈ బిజినెస్ లో లేదా లైఫ్ లో ఏ ఫీల్డ్ లో అయినా సక్సెస్ అవ్వాలంటే 99.99% మీరు పనిచేసి 1%, 0.1% డౌట్ ఉన్నా అందులో సక్సెస్ అవ్వరు. 0.1% డౌట్ పడ్డా అందులో సక్సెస్ అవ్వరు. సక్సెస్ అవ్వాలంటే మీరు ఎంచుకున్న ఫీల్డ్ ని 100% నమ్మాల్సిందే. 100% నమ్మాల్సిందే. ఎగ్జాంపుల్ కి తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎంటర్ అయ్యేటప్పుడు అందగాడు శోభన్ బాబు, కృష్ణ ఉన్నారు, సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్నారు. ఇంత సూపర్ డూపర్ హీరోస్ ఉన్న చిరంజీవి మెగాస్టార్ గా ఎలా ఎదిగాడు? పెద్ద అందగాడు కాదు, పెద్ద కలరు ఉండదు. ఓకే, అలాంటి వ్యక్తి ఎలా ఎదిగాడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ ఏది ప్రాబ్లం ఉంది, నేను ఇంక ఎలా ట్రై చేస్తే బాగుంటుందని అతను ఫైట్స్, డాన్స్ మీద ఫోకస్ చేసి సక్సెస్ అయ్యాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నడ తమిళ ఇండస్ట్రీలో ఎదుగుతున్న రోజుల్లో మహా అందగాడు కమల్ హాసన్ ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు ఆయన. ఓకే, అప్పటికే సూపర్ స్టార్ లాంటి వాళ్ళు శివాజీ గణేషన్ ఉన్నారు, ఒక పక్క ఎంజీఆర్ ఉన్నారు. ఓకే, ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఒక నల్ల పిల్లోడు ఎలా సక్సెస్ అయ్యాడు? లీడర్స్, నేను సక్సెస్ అవ్వగలను, నేను అవుతాను అని స్టార్టింగ్ లో వచ్చిన నెగిటివ్ క్యారెక్టర్లు ప్రతి క్యారెక్టర్లు చేసుకుంటూ తన టాలెంట్ ను పెంచుకుంటూ తను వెళ్తున్న స్టైల్లో విలనిజం కాకుండా హీరో వైపు వెళ్ళాలని ఒక స్టైల్ ని మార్చుకుంటూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. సో ఇక్కడ ఎవరన్నా ఫీల్డ్ మీద డౌట్ పడ్డారా? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ స్టార్టింగ్ లో ఒక 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాం, ఈ క్రికెట్ నాకు రాలేదని అతను పక్కకు పోలే. క్రికెట్ మంచిదే, నేను ఆడుతున్న విధానం మార్చుకోవాలి అని సచిన్ డిసైడ్ అయ్యాడు. ఎప్పుడైతే నేను ఆడుతున్న విధానం మార్చుకోవాలని ఆ ఆడుతున్న విధానాన్ని మార్చాడో అతను మాస్టర్ బ్లాస్టర్ అయ్యాడు, క్రికెట్ కి దేవుడు అయ్యాడు. ఎప్పుడైతే చిరంజీవి నేను వెళ్తున్న విధానం మార్చుకోవాలనుకున్నాడో మెగాస్టార్ అయ్యాడు. ఎప్పుడైతే రజనీకాంత్ తన స్టైల్ మార్చుకున్నాడో అతను సూపర్ స్టార్ అయ్యారు. ఫీల్డ్లు మార్చాల, వాళ్ళు వెళ్తున్న ప్రొసీజర్ మార్చారు. 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు సీఎం అవడానికి రాజశేఖర్ రెడ్డి గారు వెయిట్ చేశారు. 20 సంవత్సరాల్లో ప్రతిసారి ప్రతిపక్షం వస్తుంది, లేదా వాళ్ళది వచ్చినప్పుడు అతను కాకుండా ఏరే వాళ్ళు ఎవరో సీఎం అవుతున్నారు. 20 ఇయర్స్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఒక పందా మార్చుకున్నారు, పాదయాత్ర. మొత్తం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు అతనికి జనాల నాడి తెలిసింది.
ప్రజలకి ఏం నీడ్స్ ఉన్నాయి, ఏం చేస్తే వర్కౌట్ అవుద్దో చేశాడు. ఓకే, సీఎం అయ్యాడు. రెండోసారి ఆ పథకాల వల్ల రెండోసారి కూడా సీఎం అయ్యాడు. అంటే ఒక 20 సంవత్సరాల నుంచి అతను నాకు సీఎం పదవి రావట్లేదని పార్టీ మారలేదు. ఓకే, అదే పార్టీలో ఉన్నాడు, తన పందా మార్చుకున్నాడు. పందా మారడం వల్ల గొప్ప లీడర్ అయ్యాడు. సీఎం వ్యక్తి కూడా ఆయనే అయ్యాడు. అంతమంది ఎమ్మెల్యేలను గెలిపించి తను గొప్ప సీఎం అని నిరూపించుకోగలిగాడు. వాళ్ళు డౌట్ పడి ఫీల్డ్ వదిలేలా, ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయ్యారు. ఆ ఫీల్డ్ లో వెళ్తూ మార్పు చేసుకుంటూ వచ్చారు. ఇలా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మరి మన ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ లేరా? మన ఫీల్డ్ లో సక్సెస్ అయిన వాళ్ళు లేరా? మన ఫీల్డ్ లో డైమండ్స్ లేరా? మన కళ్ళ ముందు డైమండ్స్ కనబడుతున్నారు, డైమండ్ సిడీస్ వింటున్నాం. వాళ్ళు అప్పుడప్పుడు జూమ్ లో వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఓకే, మనకి ఓపెన్ మీటింగ్స్ కొన్ని జరిగినప్పుడు ఆ మీటింగ్స్ లో కూడా మేము డైమండ్స్ డైరెక్ట్ గా చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఏంటి? ఎందుకు డౌట్స్? ఎన్ని రోజులు మీరు డౌట్ పడుతూ ఉంటారో ఈ ఫీల్డ్ లో అన్ని రోజులు బిజినెస్ లో సక్సెస్ కి దూరం అయిపోతూ ఉంటారు. డౌట్ అంటే అవుటే, డౌట్ లోనే అవుట్ ఉంటుంది. సో చాలా మందిని చూసాను నేను, బిజినెస్ లోకి వచ్చారు, 10 అడుగులు ఇక్కడ వేశారు, ఒక 10 రోజులు నేర్చుకున్నారు, లేదా ఒక 2-3 మంత్స్ నేర్చుకున్నారు. ఇది వర్కౌట్ అవ్వదని అఫిలియేట్ మార్కెటింగ్, అది వర్కౌట్ అవ్వట్లేదని డిజిటల్ మార్కెటింగ్, అది వర్కౌట్ అవ్వట్లేదని మీషో లాంటి యాప్స్, ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు. అక్కడో 10 అడుగులు, అక్కడో 10 అడుగులు, అక్కడో 10 అడుగులు. ఎక్కడ రిజల్ట్స్ వస్తాయి, ఎక్కడ డబ్బులు వస్తాయి? ఫీల్డ్ మార్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు బిజినెస్ చేసే విధానాన్ని మార్చుకోకుండా ఫీల్డ్ మార్చుకుంటూ వెళ్ళిపోయిన రోజు రిజల్ట్ చూడలేవు. ఇలా ఫీల్డ్ మార్చుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవారు? ఇలా ఫీల్డ్ మార్చుకుంటూ పోతే సచిన్ ఎప్పుడు క్రికెట్ దేవుడు అయ్యేవాడు? ఇలా ఫీల్డ్ మార్చుకుంటూ పోతే మన డైమండ్స్ ఎప్పటికీ డైమండ్ అయ్యేవాళ్ళు. మన కళ్ళ ముందు ఆల్రెడీ సక్సెస్ అయిన డైమండ్స్ చూస్తున్నాము, కానీ మనకి నమ్మకం లేక, మనల్ని మనం నమ్మక, ఓకే, ఫీల్డ్ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో లీడర్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ డౌట్స్ ని త్వరగా క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేయాలి. ఓకే, ఎంత తొందరగా క్లారిఫై చేసుకుంటామో అంత తొందరగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ రుచి చూసిన వాళ్ళని చాలా మంది చూసాం. ఇంకా మనం ఇందులో సక్సెస్ అవుతామా లేదా, ఇది నాకు సెట్ అవుద్దా లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని తీసేస్తేనే మీకు పని అంటూ జరుగుతుంది. ఓకే, సో బిజినెస్ లో 0.1% డౌట్ ఉన్నా బిజినెస్ సక్సెస్ అవ్వదు. 100% కాన్ఫిడెన్స్ రావాలి. ఎప్పుడైతే 100% కాన్ఫిడెన్స్ తో మీరు బిజినెస్ చేస్తారో అప్పుడు రిజల్ట్ చూస్తారు. సో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఏం చేయాలి? మరి 100% డౌట్స్ క్లారిఫై చేయాలి. కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఫస్ట్ మీ గ్రోయింగ్ అప్లైన్ తో సబ్మిషన్ లో ఉండాలి. మీ గ్రోయింగ్ అప్లైన్ తో సబ్మిషన్ లో ఉండాలి. ఎవరైతే మీకు ఈ బిజినెస్ లోకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇస్తున్నారో ఆ అప్లైన్ తోటి మీ డౌట్స్ ని చెప్తూ ఉండాలి. ఓకే, రెండోది, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలంటే సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ప్రతి బిజినెస్ కి ఒక సిస్టమ్ ఉన్నట్టే మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ కోచ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం, 2 ట్రైనింగ్ వీడియోస్, డైమండ్ సిడీస్ డైలీ వినడం, 3 బుక్ రీడింగ్ చేయడం, 4 విజువలైజేషన్ టెక్నిక్ డైలీ ఫాలో అవ్వడం, 5 4 బేసిక్స్ ఫాలో అవ్వడం. ఏంటి 4 బేసిక్స్? 4 బేసిక్స్ ఏంటంటే, లిస్ట్ ప్రిపేర్ చేయాలి. లిస్ట్ అయిపోతుందా, కొత్త పేర్లు అందులో యాడ్ అవ్వాలి. వాళ్ళని కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ చేయడం రావాలి. సోషల్ మీడియా ద్వారా చేస్తారా, ఫోన్ కాల్ చేస్తారా, ఫేస్బుక్ మెసెంజర్ లో చేస్తారా, ఇన్స్టా మెసెంజర్ లో చేస్తారా, ఎలా చేస్తారో చేయండి. వాళ్ళని బిజినెస్ కి ఇన్వైట్ చేయడం రావాలి. షో ద ప్లాన్ లో ఉంచాలి. ఓకే, సో వాళ్ళని ఫాలో త్రూ చేయడం రావాలి. ఎవరైతే కంటిన్యూగా కన్సిస్టెంట్ గా ఈ ప్రొసీజర్ చేస్తారో వాళ్ళు రిజల్ట్స్ చూడగలుగుతారు. సో ఈ ప్రొసీజర్ అంతా చేస్తున్నా మీకు రిజల్ట్ కనబడుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఈ బిజినెస్ లో మీరు స్టార్ట్ అయ్యే టయానికి ఒక 6 నెలల క్రితం మీరు జర్నీ స్టార్ట్ చేశారనుకున్నాం. 6 నెలల క్రితం మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో మీరు ఏం గ్రోత్ అయ్యారో ఆలోచించాలి. గ్రోత్ అంటే జాయినింగ్స్ ఒకటే కాదు బాస్, ఏమేం గ్రోత్ అయ్యాలో ఆలోచించాలి. ఫస్ట్ గ్రోత్ ఎందులో ఉండాలంటే, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఏమన్నా మార్పు వచ్చిందా రాలేదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక 1 ఇయర్, ఒక 6 మంత్స్ బ్యాక్ మీరు జాయిన్ అయ్యే టయానికి జనాలతో మాట్లాడడం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం మీకు రాదు. వైఫ్ తో సరిగ్గా మాట్లాడడం రాదు. పిల్లల మీద బాగా కసురుకుంటారు, విసుక్కుంటారు. ఇలాంటి మెంటాలిటీ నుంచి వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, మీ ఫ్రెండ్స్ తో ప్రేమగా మాట్లాడడం, ఓకే, మీ రిలేటివ్స్ తో చాలా ఓబిడియంట్ గా మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, ఇలాంటి స్కిల్స్ మీలో వచ్చాయా రాలేదా అబ్జర్వ్ చేయండి. సోషల్ మీడియాలో
ఇంతకుముందు సోషల్ మీడియా మీకు తెలియని పాయింట్స్ ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియాలో వాడడం వల్ల మీకు జరుగుతున్న బెనిఫిట్స్ ఏంటి, ఆ స్కిల్స్ మీలో ఏమైనా డెవలప్మెంట్ వచ్చాయా చూడండి. తర్వాత ఫైనాన్షియల్ కి సంబంధించి ఫైనాన్స్ గా ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి నాలెడ్జ్ వచ్చింది, మీకు తెలిసిన కొత్త నాలెడ్జ్ ఏంటి, దీనివల్ల మీ లైఫ్ కి ఉపయోగపడుతుందా, ఇలాంటి డెవలప్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ట్రైనింగ్ వీడియోస్ మీటింగ్స్ వినక ముందు మీకు ఒక 1 year బ్యాక్ లేదా 6 months బ్యాక్ మీ నాలెడ్జ్ ఏంటి, ఇప్పుడు న్యూట్రిషన్ మీద ఫుడ్ మీద మీకు వచ్చిన క్లారిటీ ఏంటి, ఓకే, ఈ బిజినెస్ గురించి మీకు వచ్చిన క్లారిటీ ఏంటి, ఏమైనా క్లారిటీ వచ్చిందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, ఇలాంటి వాటిలలో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో, మీ నాలెడ్జ్ లో, మీ స్కిల్స్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే మీరు కన్సిస్టెంట్ గా కొంచెం కొంచెం పనిచేస్తున్నట్టు, అది రిజల్ట్ చూపిస్తున్నట్టు. ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంకా డౌట్స్ తోటే కొట్టుమిట్లాడుతున్నారు అంటే నాకు తెలిసి మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వట్లేదు, సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా రిజల్ట్ చూడాలంటే 2-3 నెలల్లో మళ్ళీ ఇలా చిటికేస్తే వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుంది బస్ మీ ప్రొసీజర్. ఈ బిజినెస్ లో సిస్టమ్ ఫాలో అవ్వట్లేదంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటుంది. అప్పుడు ఏంటి, డౌట్ లో ఉంటారు. సిస్టమ్ ఫాలో అవ్వట్లేదంటే డౌట్ ఎక్కువగా ఉంటుంది. డౌట్ ఎక్కువగా ఉందంటే కన్సిస్టెంట్ గా పనిచేయరు. కన్సిస్టెంట్ గా పనిచేయలేదంటే రిజల్ట్ కనపడదు. రిజల్ట్ కనపడలేదు కాబట్టి 2-3 months లో ఎగ్జిట్ అయిపోతారు. ఈ రోజు ప్రొడక్ట్ గురించి ఎంతమందికి చెప్పాను, ఈ రోజు బిజినెస్ ప్రెజెంటేషన్ గురించి ఎంతమందిని ఇన్వైట్ చేశాను అనేది మీరు ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటే, ఓకే, మీ కన్సిస్టెన్సీ అనేది అక్కడ తెలిసిపోతుంది. ఎవరైతే కన్సిస్టెంట్ గా చేస్తారో, ఎవరైతే కన్సిస్టెంట్ గా జిమ్కి వెళ్తారో వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. ఎవరైతే కన్సిస్టెంట్ గా సిస్టమ్ ఫాలో అవుతారో వాళ్ళు డైమండ్ అవుతారు. ఓకే లీడర్స్, సో ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లీడర్స్, ట్రైనింగ్ వీడియోస్ ఎంత ఇంపార్టెంట్, ఆ ట్రైనింగ్ వీడియోస్ లలో ఎంత సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలంటే కంపల్సరీ ట్రైనింగ్ సెషన్స్, కోచ్ మీటింగ్లకు, సండే మీటింగ్లకు, క్వశ్చన్ ఆన్సర్స్ అటెండ్ అవ్వాలి. ఓకే, ఇంప్లిమెంట్ చేయండి. రోజుకొకళ్ళ మీటింగ్ కి తీసుకురండి. గుడ్ నైట్ లీడర్స్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.